మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 14 సంక్రాంతిలోపు ఆవు కనిపిస్తే ఇది పెట్టండి చాలు. సంవత్సరమంతా డబ్బు వస్తూనే ఉంటుంది. పేదరికం పోతుంది. మీరు గొప్ప ధనవంతులుగా మారిపోతారు. మన హిందూ సాంప్రదాయంలో సంక్రాంతి పండుగకు ఎంతో విశిష్టత ఉంది. సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించే ఈ సమయం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ పండుగ రోజుల్లో చేసే దాన ధర్మాలు, పూజలు విశేషమైన ఫలితాలను ఇస్తాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అయితే ఇంతటి పవిత్రమైన సంక్రాంతి రోజు లేదా సంక్రాంతిలోపు మీకు గనుక గోమాత కనిపిస్తే, అంటే ఆవు కనిపిస్తే ఇలా చేయండి చాలు, మీ దశ మారిపోతుంది. కోరినంత ఐశ్వర్యం వస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆవు అంటే నడిచే దేవాలయం, సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. మన పురాణాలు ఏం చెప్తున్నాయంటే సృష్టిలో ఉన్న సమస్త దేవతలు, తీర్థాలు, పుణ్యక్షేత్రాలు అన్నీ కూడా గోమాత శరీరంలోనే కొలువై ఉన్నాయి అని. సంక్రాంతి రోజు మనం దైవ దర్శనం కోసం గుడికి వెళ్తాం కదా, కానీ మీ ఇంటి ముందుకు వచ్చిన ఆవుకు నమస్కారం చేసుకుంటే చాలు, దేవుడిని దర్శించుకున్నంత పుణ్యం వస్తుంది. ఎందుకంటే గోమాతలో ముక్కోటి దేవతలు ఉన్నారు కాబట్టి ఆవును పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించినట్లే. గోమాత వెనుక భాగంలో సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి నివాసం ఉంటుంది. ఆవు మూత్రంలో గంగాదేవి ఉంటుంది. ఆవు పేడలో లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే గోమయంతో ఇల్లు అలికిన, గోమూత్రాన్ని ప్రోక్షించుకున్న ఇంట్లో ఉన్న దరిద్రం, పీడలు అన్నీ తొలగిపోతాయి. అంతటి శక్తి ఆవుకు ఉంది. మనం ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని యాగాలు చేసినా దాని ఫలితం కేవలం ఆవుకు గుప్పెడు గ్రాసం పెట్టడం వల్ల వస్తుంది. ఎవరైతే ఉదయాన్నే లేచి గోమాత ముఖాన్ని చూస్తారో వారికి ఆ రోజు మొత్తం శుభాలే జరుగుతాయి. వారికి ఏ పని తలపెట్టినా విజయమే దక్కుతుంది. గోమాత పాదాల నుంచి లేచిన దుమ్ము అంటే గోధూళి మన నుదుటిన పడితే చాలు, మన తలరాత మారిపోతుంది. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే మనకు ఉన్న గ్రహదోషాలు పోవాలన్నా, మన జాతకంలో ఉన్న శని ప్రభావం తగ్గాలన్నా ఆవును మించిన పరిహారం లేదు. నవగ్రహాలు కూడా గోమాతకు తల వంచి నమస్కరిస్తాయి. అందుకే అంటారు, గోమాతను కాపాడితే గోమాత మనల్ని కాపాడుతుంది అని. ఆవు ఒకసారి మన వంక ప్రేమగా చూస్తే చాలు, మన కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి. ఆవు అరుపు వినబడిన ప్రదేశంలో లక్ష్మీదేవి తాండవిస్తుంది. అలాంటి గోమాత ఈ పవిత్రమైన సంక్రాంతి పండుగ సమయంలో మీకు కనిపిస్తే అస్సలు వదలకండి. ముఖ్యంగా ఈ సంక్రాంతి పర్వదినాన దైవ అనుగ్రహం పొందాలంటే గోసేవను మించిన మార్గం లేదు. అసలు ఇంతకీ సంక్రాంతి రోజు గోవుకు ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. అలాగే ఆ శ్రీమన్నారాయణుడి కరుణా కటాక్షాలు మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ కామెంట్ బాక్స్లో ఓం నమో భగవతే వాసుదేవాయ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఆ స్వామి నామస్మరణతోనే మన పాపాలు హరించుకుపోతాయి. చాలా కాలం క్రితం 8000 సంవత్సరాల నాటి సంగతి. కైలాస పర్వతంపై శివ పార్వతులు కూర్చుని ఉన్నారు. ఆ చల్లని వాతావరణంలో శాంతమైన గాలిలో పరిమళాలు, పక్షుల కిలకిల నాదాలు, దూరంగా జలపాతాల సవ్వడి. అబ్బా, ఆ దృశ్యం ఊహించుకుంటేనే మనసు పరవశిస్తుంది. అప్పుడు పార్వతీదేవి శివుడిని చూస్తూ మధురమైన స్వరంతో, స్వామి, ఎన్నాళ్ళయింది మనం భూలోకంలో సంచరించి. నా మనసు అక్కడి సౌందర్యాన్ని చూడాలని తహతహలాడుతోంది. ఈరోజు అక్కడికి వెళ్దామా అని అడుగుతుంది. శివుడు మందహాసంతో, ఉమా, నీవు చెప్పింది నిజమే. భూలోకంలో ఏం జరుగుతుందో చూద్దాం అని అన్నారు. ఆ క్షణంలోనే శివపార్వతులు భూలోకంలో అవతరించారు. అక్కడ ఒక అందమైన తోటలో ఒక పెద్ద వృక్షం నీడలో కూర్చున్నారు. చుట్టూ పచ్చని గడ్డి, ఆ గడ్డిని ఆనందంగా మేస్తున్న గోవులు. అప్పుడు ఆ గోవుల్లో ఒక గోమాత శివపార్వతుల వద్దకు వచ్చి నమస్కరించింది. గోమాత వినయంగా, దేవా, మీ దర్శనం పొందటం నా అదృష్టం. నా మనసులో ఒక ప్రశ్న ఉంది. ఎంతోమంది సాధువులను అడిగాను, కానీ సమాధానం దొరకలేదు. దయచేసి నా సందేహాన్ని తీర్చండి. శివుడు ఆప్యాయంగా, గోమాత, నీ ప్రశ్న ఏమిటి చెప్పు అన్నారు. గోమాత ఇలా చెప్పింది. ప్రభు, మనుషులు ఏ పాపాల వల్ల దరిద్రంలోనికి జారిపోతారు? ఇంకా ఏ 3 వ్యక్తుల వల్ల ఇల్లు నాశనమవుతుంది? అసలు దరిద్రం, ఐశ్వర్యం ఇవన్నీ కేవలం
విధి వల్లనే వస్తాయా అని అడిగింది. అప్పుడు శివుడు నవ్వుతూ, గోమాత, నీ ప్రశ్నలు చాలా గొప్పవి. విధి ఒక్కటే అన్నీ నిర్ణయించదు, మనిషి చేసే కర్మలు కూడా దీనికి కారణం. నీకు సమాధానం ఒక కథ రూపంలో చెప్తాను, శ్రద్ధగా విను అంటూ శివుడు కథను ప్రారంభించారు. 8000 సంవత్సరాల క్రితం అవంతిపురం అనే అందమైన పట్టణంలో ఒక వ్యాపారి ఉండేవాడు. అతని పేరు విశ్వనాథ్. అతనికి 2 కొడుకులు, వీరభద్ర, విష్ణు. ఈ 2 తండ్రిలాగే సజ్జనులు, నీతిమంతులు. విశ్వనాథ్ తన కుటుంబంతో సుఖ శాంతులతో జీవించాడు. అతను తన కొడుకులకు ఘనంగా వివాహాలు చేశాడు. 2 కోడళ్ళు, లక్ష్మీ, సరస్వతి, ఇంటి పనులను సమర్థవంతంగా నిర్వహించేవారు. చిన్న కోడలు లక్ష్మి ఇంట్లోకి అడుగుపెట్టిన రోజు నుంచి ఆ ఇంటిలోనికి మహాలక్ష్మి స్వయంగా వచ్చినట్లు అయింది. విశ్వనాథ్ వ్యాపారం రెట్టింపు చెందింది. ఇంట్లో ధనం, ధాన్యం ఎప్పుడూ నిండుగా ఉండేవి. ఆ ఇంటి వాతావరణం ఎంతో పవిత్రంగా, శాంతిమయంగా ఉండేది. కొడుకులు, కోడళ్ళు ఒకరినొకరు గౌరవించుకునేవారు. ఏ పని చేయాలన్నా అందరూ కలిసి సలహాలు తీసుకునేవారు. విశ్వనాథ్ వ్యాపారం రోజురోజుకు అభివృద్ధి చెందుతుంది. ఒకరోజు విశ్వనాథ్ తన కొడుకులను, కోడళ్లను పిలిచి, కుమారులారా, నా వయసు పైపడింది. ఇక నాకు వ్యాపారం నడపటం కష్టంగా ఉంది. ఈ బాధ్యతను మీరు తీసుకోండి అని అన్నాడు. కొడుకులు తండ్రి మాటను గౌరవించి వ్యాపారాన్ని హుందాగా నడిపించారు. విశ్వనాథ్ హాయిగా నిద్రపోయేవాడు. కానీ ఒక మనిషి సుఖాన్ని చూసి ఈర్ష్యపడేవారు ఎప్పుడూ ఉంటారు. అవంతిపురంలోని కొందరు విశ్వనాథ్ ఐశ్వర్యాన్ని చూసి కుళ్ళుకునేవారు. ఈ విశ్వనాథ్ ఎంత సుఖంగా ఉన్నాడు, అతని వ్యాపారం రోజూ పెరుగుతుంది, ఇంట్లో ఏ గొడవలు లేదు అని అనుకునేవారు. ఈర్ష్య వారి మనస్సులో విషబీజాలను నాటింది. శివుడు గోమాతతో అన్నారు, గోమాత, చెరువులో పెద్ద చేప చిన్న చేపలను చూసి వాటిని మింగేయాలని చూస్తుంది. అలాగే మనిషి కూడా ఇతరుల పురోగతిని చూసి వాటిని నాశనం చేయాలని ప్రయత్నిస్తాడు. ఒక జ్ఞాని చెప్పినట్లు మనిషి తన దుఃఖంలో ఉన్నప్పుడు అంతగా బాధపడడు, కానీ ఇతరుల సుఖాన్ని చూసి చాలా కుళ్ళుకుంటాడు. ఈర్ష్యతో పట్టణంలోని కొందరు విశ్వనాథ్ కుటుంబంపై కుట్రలు పన్నారు. వారు విశ్వనాథ్ కుల గురువైన ధర్మశాస్త్రి వద్దకు వెళ్ళి, గురువుగారు, మీరు ఇక్కడ కష్టజీవనం గడుపుతూ ఉన్నారు, కానీ ఆ విశ్వనాథ్ ఐశ్వర్యంతో జీవిస్తున్నాడు. అతని కోడళ్ళు రుచికరమైన భోజనం వండుతున్నారు. అతను సుఖంగా ఉన్నాడు. మిమ్మల్ని ఎప్పుడైనా గౌరవంగా ఆహ్వానించాడా అని అన్నారు. ధర్మశాస్త్రి మనసు కొంచెం కలత చెందింది. నిజమే, విశ్వనాథ్ చాలా కాలంగా నన్ను ఆహ్వానించలేదు. అతను సుఖంగా ఉంటే నా జీవనం ఇలా ఎందుకు కష్టంగా ఉంది అని ఆలోచించాడు. ఆ పట్టణస్థులు మరింత రెచ్చగొట్టారు. గురువుగారు, మీరు ఏదైనా చేయాలి. విశ్వనాథ్ ఇంట్లో కొంచెం అశాంతి వస్తే అతను మిమ్మల్ని పూజల కోసం పిలుస్తాడు. అప్పుడు మీకు డబ్బు లభిస్తుంది అని అన్నారు. ఆ మాటలు ధర్మశాస్త్రి మనసులో గూడు కట్టుకున్నాయి. అతను తన గురువైన సదాశివాచార్యుల వద్దకు వెళ్ళి, గురుదేవా, నా కుటుంబం ఆకలితో అలమటిస్తోంది. విశ్వనాథ్ ఇంట్లో సమస్యలు లేకపోతే అతను నన్ను పూజలకు ఎలా పిలుస్తాడు? నా జీవనం ఎలా గడుస్తుంది అని వాపోయాడు. సదాశివాచార్యులు ధర్మశాస్త్రి మాటలు విని, శిష్య, విశ్వనాథ్ ఇంటి సుఖానికి కారణం అతని చిన్న కోడలు లక్ష్మి. ఆమె ప్రతిరోజు విష్ణుమూర్తి మహాలక్ష్మిని భక్తితో పూజిస్తుంది. ఆ దివ్య కృప వల్ల ఆ ఇల్లు సంపదతో నిండి ఉంది. నీవు ఒక ఉపాయం చేయి. విశ్వనాథ్ ఇంటికి వెళ్ళి ఒక కంచు గిన్నె అడుగు. ఆ గిన్నెను నీ ఇంట్లో ఉంచు. కొద్ది రోజుల్లో వారి వ్యాపారంలో నష్టం, ఇంట్లో కలహాలు మొదలవుతూ ఉంటాయి అని చెప్పారు. ధర్మశాస్త్రి సంతోషంగా ఇంటికి వచ్చి మరుసటి రోజు విశ్వనాథ్ ఇంటికి వెళ్ళాడు. విశ్వనాథ్ అతన్ని చూసి, గురువుగారు, ఎంతో కాలం తర్వాత మీ దర్శనం, అంతా క్షేమమేనా అని ఆనందంగా ఆహ్వానించాడు. ధర్మశాస్త్రి, అంతా బాగుంది, ఇటుగా వస్తుంటే మిమ్మల్ని చూద్దామని వచ్చాను అంటూ కాసేపు మాటలు కలిపాడు. తర్వాత విశ్వనాథ్, నీళ్లు తాగాలనిపిస్తోంది, కంచు గిన్నెలో నీళ్లు తెమ్మను అన్నాడు. విశ్వనాథ్ నవ్వుతూ, సరే గురువుగారు అని లోపలికి వెళ్ళాడు. అప్పుడు లక్ష్మి ఆ గిన్నెను చూసి, వాస్తు శాస్త్రం గురించి తెలిసిన ఆమె ఏదో తప్పు జరుగుతుందని గ్రహించింది. ఆమె తన మామయ్య వద్దకు వెళ్ళి, మామయ్య, ఆ గిన్నె కాసేపు నాకు ఇవ్వండి, తిరిగి ఇస్తాను అని అడిగింది. విశ్వనాథ్ ఆ గిన్నెను ఇచ్చాడు. లక్ష్మి ఆ గిన్నెలోని నీళ్లను తీసుకుని వెళ్ళి గోమాతకు తాగించింది.
తర్వాత కొత్త నీళ్లు నింపి గిన్నెను విశ్వనాథ్ దగ్గరకు తీసుకువచ్చింది. విశ్వనాథ్ ఆ నీళ్లను ధర్మశాస్త్రికి ఇచ్చాడు. నీళ్లు తాగిన తర్వాత ధర్మశాస్త్రి, విశ్వనాథ్, ఈ కంచు గిన్నె చాలా బాగుంది, దీన్ని నాకు ఇస్తావా అని అడిగాడు. విశ్వనాథ్ నవ్వుతూ, ఇది చిన్న విషయము, తీసుకువెళ్ళండి అన్నాడు. ధర్మశాస్త్రి ఆ గిన్నెను తీసుకుని ఇంటికి వచ్చి, ఇప్పుడు విశ్వనాథ్ ఇల్లు నాశనం అవుతుంది, అతను నన్ను తప్పక పిలుస్తాడు అని సంతోషించాడు. కానీ 20 రోజులు గడిచినా విశ్వనాథ్ నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. ధర్మశాస్త్రి నిరాశతో మళ్ళీ సదాశివాచార్యుల వద్దకు వెళ్ళాడు. గురుదేవ, నీవు చెప్పినట్లే గిన్నె తెచ్చాను, కానీ విశ్వనాథ్ ఇల్లు ఇంకా సుఖంగానే ఉంది అని అన్నాడు. సదాశివాచార్యులు దివ్య దృష్టితో చూసి, శిష్య, లక్ష్మి చాలా తెలివైన స్త్రీ, ఆమె ఆ గిన్నెలోని నీళ్లను గోమాతకు తాగించింది, అందుకే నీ పన్నాగం విఫలమయ్యింది. ఇప్పుడు విశ్వనాథ్ ఇంటికి వెళ్ళి గోమాతను అడుగు, గోమాత లక్ష్మీ స్వరూపం, ఆమె లేని ఇంట్లో సుఖం ఉండదు అని చెప్పారు. ధర్మశాస్త్రి ఉత్సాహంగా మరుసటి రోజు విశ్వనాథ్ ఇంటికి వెళ్ళాడు. విశ్వనాథ్ అతన్ని ఆదరంగా ఆహ్వానించి భోజనం పెట్టాడు. తర్వాత ధర్మశాస్త్రి దీనంగా, విశ్వనాథ్, నా ఇంటి గోమాత పాలు ఇవ్వటం మానేసింది, నా పిల్లలకు పాలు అవసరం, నీ గోమాతను నాకు ఇస్తావా అని అడిగాడు. విశ్వనాథ్, ఇది పుణ్యకార్యం, గోదానం చేస్తే నాకు గొప్ప ఫలితం లభిస్తుంది అని అనుకుని గోమాతను తీసుకువెళ్ళడానికి వెళ్ళాడు. అప్పుడు లక్ష్మి, మామయ్య, ఆ గోమాతను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అని అడిగింది. విశ్వనాథ్, గురువు గారికి ఇస్తున్నాను బిడ్డ, వారి గోమాత పాలు ఇవ్వటం లేదంట అన్నాడు. లక్ష్మి తెలివిగా, కాసేపు ఆగండి మామయ్య అని ఒక గిన్నెలో పసుపు చందనము కలిపి ఆ మిశ్రమాన్ని గోమాత కొమ్ములపై పూసింది. మిగిలిన మిశ్రమాన్ని ఇంటి పూజ గదిలో ఉంచింది. ఇప్పుడు ఇవ్వండి మామయ్య అని అంది. విశ్వనాథ్ గోమాతను ధర్మశాస్త్రికి ఇచ్చాడు. ధర్మశాస్త్రి గోమాతను తీసుకుని వెళ్ళి, ఇప్పుడు విశ్వనాథ్ ఇల్లు ఖచ్చితంగా నాశనం అవుతుంది అని సంతోషించాడు. కానీ రోజులు గడుస్తున్నా విశ్వనాథ్ నుంచి ఎలాంటి ఆహ్వానం రాలేదు. అతను మళ్ళీ సదాశివాచార్యుల వద్దకు వెళ్ళి, గురుదేవ, గోమాతను తెచ్చాను, కానీ విశ్వనాథ్ ఇంకా సుఖంగానే ఉన్నాడు అన్నాడు. సదాశివాచార్యులు, శిష్య, లక్ష్మి నీ కుట్రను గ్రహించింది, ఆమె గోమాత కొమ్ములపై పూసిన పసుపు చందన మిశ్రమాన్ని దేవాలయం దగ్గర ఉంచింది, అందుకే వారి సుఖం అలాగే ఉంది. ఇప్పుడు ఆ మిశ్రమం ఉన్న గిన్నెను తెమ్మని అన్నారు. ధర్మశాస్త్రి విశ్వనాథ్ ఇంటికి వెళ్ళి ఆ గిన్నెను అడిగాడు. లక్ష్మి ఇంతకు ముందే అనుమానించి ఆ గిన్నెలోని పాత మిశ్రమాన్ని తొలగించి కొత్త మిశ్రమాన్ని ఉంచింది. విశ్వనాథ్ ఆ గిన్నెను ధర్మశాస్త్రికి ఇచ్చాడు. ధర్మశాస్త్రి, ఇప్పుడైనా విశ్వనాథ్ ఇల్లు నాశనం అవుతుంది అని ఆనందించాడు. కానీ నెలలు గడిచిన విశ్వనాథ్ ఇల్లు మరింత సంపన్నమైంది. ధర్మశాస్త్రి నిరాశతో సదాశివాచార్యుల వద్దకు వెళ్ళి, గురుదేవ, నా ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయి అన్నాడు. సదాశివాచార్యులు, శిష్య, లక్ష్మి చాలా తెలివైన స్త్రీ, ఆమె ఉన్నంత వరకు నీవు విశ్వనాథ్ ఇంటిని ఏమీ చేయలేవు, ఆమెను ఇంటి నుంచి తొలగించు అన్నారు. ధర్మశాస్త్రి ఒక పథకం వేశాడు. మరుసటి రోజు అతను విశ్వనాథ్ ఇంటికి వెళ్ళి గంభీరంగా, విశ్వనాథ్, నీ ఇంటిపై గొప్ప సంకటం ముంచుకొస్తుంది, నీ చిన్న కోడలు లక్ష్మి వల్ల నీ కుటుంబం నాశనం అవుతుంది, ఆమెను వెంటనే ఇంటి నుంచి తొలగించు అన్నాడు విశ్వనాథ్. మొదట నమ్మలేదు, కానీ ధర్మశాస్త్రి పదే పదే చెప్పటంతో అతను గందరగోళంలో పడ్డాడు. అతను లక్ష్మిని పిలిచి బాధగా, బిడ్డ, నీ వల్ల మా ఇంటికి సంకటం వస్తోంది, నీవు ఈ ఇంటిని వదిలి వెళ్ళాలి అన్నాడు. లక్ష్మి షాక్ అయ్యింది. కానీ ఆమె ధర్మశాస్త్రి కుట్రను గ్రహించింది. తను నెమ్మదిగా, సరే మామయ్య, మీ ఆజ్ఞ ప్రకారం వెళ్తాను అని చెప్పింది. అప్పుడు ఆమె భర్త విష్ణు గుండెలు పగిలే ఆవేదనతో, తండ్రి, నా భార్యకు ఈ ఇంట్లో చోటు లేకపోతే నాకు లేదు, నేను ఆమెతో వెళ్తాను అన్నాడు. విష్ణు, లక్ష్మి ఇద్దరూ ఒక సమీప పట్టణంలో చిన్న గుడిసెలో జీవనం సాగించారు. విష్ణు చాలా కష్టపడి చిన్న వ్యాపారం ప్రారంభించాడు. అతని నీతి పట్టుదల వల్ల ఆ వ్యాపారం అభివృద్ధి చెందింది. కొన్ని సంవత్సరాలలో వారు సంపన్నులై సొంత ఇంటిని కొనుగోలు చేశారు. కానీ విశ్వనాథ్ ఇంట్లో మాత్రం అంతా తలకిందులయ్యింది. ధర్మశాస్త్రి కుట్రల వల్ల ఇంట్లో కలహాలు మొదలయ్యాయి. పెద్ద కొడుకు వీరభద్ర దుర్మార్గంలో పడి డబ్బును వృధా చేశాడు.
ధర్మశాస్త్రి పూజల పేరుతో విశ్వనాథ డబ్బును కొట్టేశాడు. వ్యాపారం పూర్తిగా నాశనమయ్యింది. ఇంట్లో తిండికి కూడా దిక్కులేదు. పట్టణస్థులు విశ్వనాథ్ దుస్థితిని చూసి ఎగతాళి చేసేవారు. విశ్వనాథ్ ఆత్మహత్య చేసుకోవాలని నది వైపు వెళ్ళాడు. దారిలో ఒక తేజస్వి సాధువు కనిపించాడు. అతని ముఖంపై దివ్య కాంతి, నుదిటిపై చందన తిలకం, పొడవైన జడలు. విశ్వనాథ్ అతనికి నమస్కరించాడు. సాధువు, విశ్వనాథ్, నీవు ఎందుకు ఇంత బాధగా ఉన్నావు అని అడిగాడు. విశ్వనాథ్ తన కష్టాలను వివరించాడు. సాధువు విశ్వనాథ్తో, నీకు కష్టాలు మీ చిన్న కోడలు అయిన లక్ష్మిని ఇంటి నుంచి తొలగించిన రోజు నుంచి మొదలయ్యాయి. ఆమె సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం. ఆమె భక్తి పూజల వల్ల నీ ఇల్లు సంపదతో నిండి ఉండేది అన్నాడు. విశ్వనాథ్ తన తప్పును గ్రహించి వెంటనే పట్టణంలోని విష్ణు ఇంటికి వెళ్ళాడు. లక్ష్మి ముందు చేతులు జోడించి, బిడ్డా, నన్ను క్షమించు. ధర్మశాస్త్రి మాటలు నమ్మి నిన్ను ఇంటి నుంచి వెళ్ళమన్నాను. నీవు మా ఇంటి లక్ష్మివి. నీవు ఉన్నంతకాలం మా ఇల్లు సుఖ సంతోషాలతో ఉంది అని కన్నీళ్లతో అన్నాడు. లక్ష్మి నవ్వుతూ, మామయ్య, చింతించకండి. ఈ ఇల్లు నాది, ఆ ఇల్లు కూడా నాదే. నేను తిరిగి వస్తాను అని చెప్పింది. ఆమె విష్ణువుతో కలిసి ఇంటికి తిరిగి వచ్చింది. కొన్ని రోజుల్లోనే విశ్వనాథ్ వ్యాపారం మళ్ళీ ఊపందుకుంది. ఇల్లు సంతోషంతో నిండిపోయింది. శివుడు గోమాతతో, గోమాత, ఇప్పుడు నీ ప్రశ్నలకు సమాధానం చెప్తాను. ఏ ఇంట్లో ఈ ముగ్గురి మాటలు వింటారో ఆ ఇల్లు నాశనమవుతుంది. మొదటిది అహంకారం, దుష్ట స్వభావం ఉన్న వ్యక్తి. రెండవది లోభం, కుటిలత్వం, అనైతికత ఉన్న స్త్రీ. మూడవది బయట వ్యక్తుల మాటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇలాంటి వారి మాటలు వినటం వల్ల ఇల్లు నాశనం అవుతుంది. శివుడు మళ్ళీ అన్నారు, గోమాత, నీ రెండవ ప్రశ్న, మనిషి ఏ ఏ పాపాల వల్ల దరిద్రుడు అవుతాడు? భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లు మనిషి తన వివేకం, కష్టపడే శక్తి, బుద్ధి, ఉద్యమంపై సందేహించకూడదు. సత్యం, ధర్మం మార్గంలో నడిచి నిరంతరం కర్మ చేయాలి. అసత్యాన్ని ఆశ్రయించేవారు, తమపై నమ్మకం కోల్పోయేవారు ఎప్పటికీ విజయం సాధించలేరు. నిరంతర ప్రయత్నం, నమ్మకంతో ఉన్నవాడు దరిద్రం నుంచి బయటపడతాడు. గోమాత ఆనందంతో, ప్రభు, ఈ కథ వినటం వల్ల నా హృదయం ధన్యమైంది అని చెప్పింది. ఈ కథ మనకు నీతి, ధర్మము, వివేకం యొక్క గొప్పతనాన్ని నేర్పుతుంది. ఇక అసలు విషయానికి వద్దాం. సంక్రాంతిలోపు లేదా సంక్రాంతి రోజున మీకు ఆవు కనిపిస్తే ఇలా చేయండి చాలు, మీ ఆర్థిక కష్టాలు పోయి తరగని ఆస్తిపాస్తులు మీ సొంతమవుతాయి అని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి సంక్రాంతి పండుగ వచ్చిందంటే ప్రతి ఇంట్లో పిండి వంటలు సందడి మొదలవుతుంది. ఆ రోజున దాదాపు అందరూ గారెలు లేదా మినప్పప్పుతో చేసిన వంటకాలను ఇష్టంగా చేసుకుంటూ ఉంటారు. గారెలు చేయాలంటే ముందుగా మినప్పప్పును నానబెట్టడం సహజం. సహజ సిద్ధమైన మినప్పప్పు నల్లటి పొట్టుతో కూడి ఉంటుంది. దీనిని నానబెట్టి కడిగినప్పుడు ఆ పొట్టు వేరుపడుతుంది. సాధారణంగా చాలామంది ఈ పొట్టును అనవసరమని పారేస్తూ ఉంటారు. కానీ ఈసారి అలా చేయకండి. ఈ పరిహారం కోసం మీరు చేయవలసింది ఏమిటి అంటే, ఆ పొట్టును ఆవుకు పెట్టండి లేదా నల్ల మినుములను సేకరించి వాటిని ముందుగా బాగా నానబెట్టాలి. ఇలా నానబెట్టిన మినుములతో తగినంత బెల్లం పొడిని కలపాలి. మినుములను నానబెట్టి అందులో బెల్లం పొడి వేసి ఆవుకు తినిపించడం వల్ల అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. ఒకవేళ మీరు పప్పు కడిగినప్పుడు వచ్చే పొట్టును మాత్రమే వాడుకున్నట్లయితే ఆ పొట్టులో కూడా కొద్దిగా బెల్లం పొడిని కలిపి ఆవుకు తినిపించవచ్చు. బెల్లం లక్ష్మీప్రదమైనది మరియు సూర్యభగవానుడికి ప్రీతికరమైనది. ఈ మినుములను లేదా మినప్పప్పును బెల్లంతో కలిపి గోమాతకు తినిపించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తూ ఉన్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నల్ల మినుములు శనిదేవునికి ఎంతో ప్రీతికరమైనవి. శని దోషాలు ఉన్నవారు లేదా ఏలినాటి శని ప్రభావంతో బాధపడేవారు ఈ సంక్రాంతి సమయంలో ఈ పరిహారం చేయటం వల్ల గొప్ప ఉపశమనం పొందుతారు. నల్లగా ఉండే ఈ మినుములను లేదా ఆ పొట్టును బెల్లంతో కలిపి గోమాతకు తినిపించడం ద్వారా శని దోషాలు తొలగిపోతాయి. శని ప్రభావం వల్ల కలిగే ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు క్రమంగా దూరమవుతాయి. ఆవుకు ఈ పరిహారం పెట్టడం ద్వారా కేవలం శనిదేవుడే కాకుండా గోమాతలో ఉన్న లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది. బెల్లం కలిపి పెట్టడం వల్ల మీ జాతకంలో సూర్యబలం పెరిగి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దీనివల్ల ఇంట్లో ఉన్న దారిద్ర్యం తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. సంక్రాంతి రోజున గోమాత సేవ చేయటం అంటే సాక్షాత్తు లక్ష్మీప్రదమైన కార్యంగా పరిగణించాలి.
మనం నానబెట్టిన పప్పు నుండి తీసిన పొట్టును లేదా నల్ల మినుములను బెల్లం కలిపి ఆవుకు పెట్టే సమయంలో ఎంతో భక్తితో మనసులో కోరికను కోరుకుంటూ సమర్పించాలి. ఆవు ఈ తీపి కలిపిన మినుములను స్వీకరిస్తే మీ కుటుంబంపై ఉన్న సకల గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు. ఈ సంవత్సరం మొత్తం మీకు ఎటువంటి ధనలోటు రాదు. వ్యాపారంలో ఆశించిన లాభాలు రావటం, ఉద్యోగంలో పదోన్నతులు లభించటం, తలపెట్టిన కార్యాలు దిగ్విజయంగా పూర్తి కావటం వంటి శుభ పరిణామాలు జరుగుతూ ఉంటాయి. కేవలం పండుగ రోజే కాకుండా ఈ నెల 14వ తేదీలోపు ఎప్పుడు ఆవు కనిపించినా ఈ విధంగా నానబెట్టిన మినుముల్లో బెల్లం కలిపి తినిపించడానికి ప్రయత్నించండి. మన దగ్గర ఉన్న ప్రతికూలతలను ఆవుకు ఆహారంగా ఇచ్చి దాని ద్వారా వచ్చే ఆశీర్వాదంతో మన జీవితాన్ని వెలుగుమయం చేసుకోవచ్చు. సంక్రాంతి అంటేనే మార్పు, పాత కష్టాలను వదిలి కొత్త వెలుగులోనికి అడుగుపెట్టే శుభ సమయం. ఈ సమయంలో మనం చేసే ప్రతి చిన్న దానము కోటి రెట్ల ఫలితాలను ఇస్తుంది. మినపప్పు నల్లగా ఉండటం అనేది మనలోని తామస గుణాలను, గ్రహ పీడలను సూచిస్తుంది. దీనికి బెల్లం తోడవటం అంటే దైవ కృపను జోడించటం. వాటిని గోమాతకు తినిపించడం ద్వారా మనలోని ప్రతికూలత పోయి సానుకూలత పెరుగుతుంది. అందుకే ఈ సంక్రాంతికి గారెలు చేసేటప్పుడు ఆ పొట్టును పారేయకుండా లేదా ప్రత్యేకంగా మినుములను నానబెట్టి బెల్లం కలిపి ఎంతో పవిత్రంగా ఆవుకు తినిపించండి. ఇది మీ ఇంట్లో సుఖశాంతులను నింపుతుంది. సంపద అనేది కేవలం డబ్బు మాత్రమే కాదు, అది మనశ్శాంతి కూడా. ఈ పరిహారం పాటించటం వల్ల మానసిక ప్రశాంతతతో పాటు ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. గోమాత అనుగ్రహం ఉంటే అష్టైశ్వర్యాలు వాటంతటా అవే వస్తాయి. ఈ పవిత్రమైన సంక్రాంతి పర్వదినాన ఆవుకు మినపప్పు లేదా మినప పొట్టును బెల్లంతో కలిపి తినిపించి మీ కుటుంబంలో ఉన్న గ్రహదోషాలను పోగొట్టుకోండి. ఇది చాలా సులువైన మార్గం అయినప్పటికీ దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక శక్తి అపారమైనది. నమ్మకంతో ఈ చిన్న పని చేసి చూడండి. ఆ ఏడాది అంతా మీకు తిరిగిలేని ధనయోగం పడుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కడానికి, పిల్లల భవిష్యత్తు బాగుండడానికి, ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి కొలువై ఉండడానికి ఈ గోసేవ అత్యుత్తమమైనది. కాబట్టి ఈ పండుగను భక్తితో జరుపుకుంటూనే గోమాతకు ఈ పవిత్ర ఆహారాన్ని అందించి మీ జీవితాన్ని సుఖమయం చేసుకోండి. గోపూజ ముగిసిన తర్వాత ఆవుకు 3 ప్రదక్షిణలు చేయటం మర్చిపోకండి. ఇది మీ సంకల్ప బలాన్ని మరింత పెంచుతుంది. పండుగ రోజుల్లో చేసే ఇటువంటి చిన్న చిన్న పరిహారాలే మనకు పెద్ద పెద్ద కష్టాల నుండి రక్షణ కల్పిస్తాయి. కనుక ప్రతి ఒక్కరూ సంక్రాంతి లోపు కానీ సంక్రాంతి రోజు గాను ఆవు కనిపిస్తే దానికి ఇప్పుడు మనం చెప్పుకున్న ఆహార పదార్థాలను పెట్టండి. ఈ సంవత్సరం అంతా మీకు లోటు లేకుండా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.